Next. Okay, right. A Senate committee has some committee undanta 5 Democrats, 5 Republicans. కనిపిస్తుందిగా 5 Republicans. In how many ways? 5 Democrats, 5 Republicans. In how many ways can they sit around a circular table? Around a circular table without any restriction. Without any restriction అంటే డైరెక్ట్లీ మనకు తెలిసింది కదా ఇప్పుడు. సింప్లీ 5 Democrats, 5 Republicans. మొత్తం 10 persons ఉన్నారు. 10 factorial can be arranged in a 10 factorial. Okay, and rotational symmetry means all 10 to be considered as the 1. So divided by 10. This is equal to 9 factorial. అంత వస్తే అంత. Next, if all the members of the each party sit next to each other. Okay, Democrats together కూర్చోవాలి, Republicans together కూర్చోవాలి. టుగెదర్ అనగానే మనం ఏమనుకున్నాం, వాటిని చెప్పుకాయించేస్తాం. ఓకే, అతికించేస్తాం. ఏమనుకుంటాం, బిగ్ డి అండ్ బిగ్ ఆర్. బిగ్ డి, బిగ్ ఆర్. దీస్ టూ టు బి సిటెడ్ ఇన్ ఏ రౌండ్ టేబుల్. ఇన్ హౌ మెనీ వేస్? 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. అంతే కదా, 2 ఉంది. 2 ఇంటూ మళ్ళీ ఇప్పుడు వాడిని అరేంజ్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు సర్కిల్ అరేంజ్ చేసినావు, ఇప్పుడు ఏం చేసావు, సర్కిల్ అరేంజ్ చేసేసావు. ఇక్కడ డిని, ఇక్కడ ఆర్ని. ఓకే, ఈ సర్కిల్ పార్ట్ లో కొంత పార్ట్, ఈ పార్ట్ వరకు డీలే ఉంటారు, మిగిలిన పార్ట్ ఆర్ ఉంటుంది. ఆ పార్ట్ ఏమవుతుంది నీకు అంటే ఇదే కదా పార్ట్, ఇది డిది. ఇది ఏమవుతుంది మళ్ళీ నీకు, క్లోజ్ అవుతుందా? ఓపెన్ లానే ఉంటుంది నీకు ఇది. ఓకే, యాక్చువల్ అరేంజ్మెంట్ అర్థమవుతుందా? నీకు ఇంతవరకే కూర్చున్నారు కదా వీళ్ళు, ఇదే క్లోజ్ సర్కిల్ అవ్వడం లేదు నీకు ఇది. మిగిలిన పార్ట్ వీళ్ళు వచ్చి ఆర్ కూర్చుంటున్నారు వీళ్ళు. సో ఇది డీలో ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎన్ని విధంగా అరేంజ్ చేసుకోవచ్చు? వాళ్ళకి డెమోక్రాట్స్ కి 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ వీళ్ళు రిపబ్లికన్స్ కి 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ బై 2 వేసుకోవద్దు, బై 5 వేసుకోవద్దు. మళ్ళీ డిఫరెంట్ గ్రూప్స్ కాదమ్మా, సర్కిల్ కూర్చున్నారు కదా వీళ్ళు. 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఎందుకు వేసుకోవద్దు? సరే, ఎక్కడ సర్కిల్ గా కూర్చున్నారు కదా వీళ్ళు, మరి డివైడ్ బై 5 ఉండాలి కదా. ఇక్కడ డి3 ఓపెన్ స్పేస్, ఓపెన్ లైన్ గా, ఇది నాట్ ఏ సర్క్యులర్. ఓకే, డీలో వాళ్ళు అరేంజ్ చేస్తున్నావు నువ్వు. ఇట్లా సర్కిల్ కి సంబంధం లేదు. వాళ్ళకి ఎలా కూర్చున్నారు, ఇక్కడ వచ్చి ఇక్కడే కూర్చున్నారు, మళ్ళీ తిరిగి వచ్చి కూర్చోవడం లేదు వాళ్ళు. ఓకే, అందుకని నార్మల్ లీనియర్ అరేంజ్మెంట్. అదే కరువులో కూర్చుంటున్నారు అంతే ఎక్కడైనా కానీ. ఓకే, ఇక్కడ కూర్చున్న 5 వేస్, 4 వేస్, 3 వేస్, 2 వేస్, 1 వే, అది 5 ఫ్యాక్టోరియల్. ఓకే, బై 5 వేయద్దు ఇక్కడ. ఓకే, వాల్యూ ఎంత వస్తుంది వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఈచ్ మెంబర్ సిట్ నెక్స్ట్ టు 2 members ఆఫ్ ద అదర్ పార్టీ. నెక్స్ట్ 2 members ఆఫ్ ద అదర్ పార్టీ మీన్స్ సింప్లీ దే ఆర్ సిట్టింగ్ ఆల్టర్నేటివ్లీ. డి ఆర్, డి ఆర్, డి ఆర్. ఎంతమంది? ఓకే, డి ఆర్, డి ఆర్. దిస్ అరేంజ్మెంట్ ఓన్లీ. ఈచ్ నెంబర్ సిట్స్ నెక్స్ట్ టు 2 members ఆఫ్ ద అదర్ పార్టీ. ఓకే, ఈయన ఎక్కడ ఇద్దరు తర్వాత ఉన్నాడు, ఈయన వీళ్ళిద్దరు తర్వాత ఉన్నాడు, ఈ ఆర్ కూడా ఇద్దరు తర్వాత ఉన్నాడు. ఓకే, ఈ ఆర్ కూడా వీళ్ళిద్దరు తర్వాత ఉన్నాడు. దట్ నథింగ్ బట్ సింప్లీ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఆల్టర్నేటివ్లీ. లీనియర్ అరేంజ్మెంట్ లో ఆల్టర్నేట్ దగ్గర వెరీ కేర్ఫుల్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నప్పుడు 2 sons, 4 daughters, 4 sons ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేసుకున్నావు, డాటర్ తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా సన్ తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేసుకున్నావు, స్మాల్ నెంబర్ వాళ్ళు ఫస్ట్ అరేంజ్ చేసుకున్నావు, ప్లేసెస్ లో మిగిలిన వాళ్ళు అరేంజ్ చేసుకున్నావు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు నీకు. ఇక్కడ చూడు, ఓకే, డీలు 4 members ఉన్నారు, ఆర్ 4 members ఉన్నారు, ఆస్క్ టు సిట్ ఆల్టర్నేటివ్లీ. ఓకే, ఫస్ట్ ఏదో ఒక దాన్ని డీల్ కానీ ఆర్ కానీ అరేంజ్ చేసేసాయి.
in circular ga. Okay, D or R to be arranged in the circular way. Endi ways? 4 factorial, sorry 5 kada, 5 factorial divided by 5 into D అన్ని అరేంజ్ చేసేసినావు. ఇవాళకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అదే లీనియర్ లో పెట్టినప్పుడు 6 ఉంటాయి. ఓకే, కేర్ఫుల్ అబౌట్ ఇట్. లీనియర్ లో పెట్టినప్పుడు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సర్క్యులర్ లో వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి నీకు? ఓన్లీ 5 ఉన్నాయి. ఎందుకు? లీనియర్ లో పెట్టినప్పుడు ఏమైంది? ఎండి ఉన్నాయి. సర్క్యులర్ ఏమైంది? ఈ ఎండ్ రెండు కలిసిపోయింది, 1 అయిపోయింది. ఓకే, సో ఫర్ రిమైనింగ్ 5 మార్క్స్ కూర్చోడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 5 వేస్ ఉన్నాయి. 5 factorial by 5 into 5. So this value equal to simply 4 factorial into 5. 120. ఇక్కడ మళ్ళీ డివైడ్ బై 5 వేసుకోవద్దు. 5 factorial. 5 into 4 into 3 into 2 into 1 కదా. వాళ్ళు ఒకే పొజిషన్ కాదు కదా. సో టోటల్ we have 4 factorial into 5 factorial. ఓకే, మళ్ళీ ఎక్కడ డివైడ్ బై వేసుకోవద్దు. ఎందుకు? ఆల్రెడీ సర్కిల్ లో కూర్చున్నారు వాళ్ళు, ఈ పొజిషన్ లో వాళ్ళు కూర్చున్నారు అంతే నీకు. ఓకే, 5 factorial by 5 into 5 factorial. ఓకేనా? అదే లీనియర్ అరేంజ్మెంట్, ఆల్టర్నేటివ్, సర్క్యులర్ ఆల్టర్నేటివ్. కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఆల్రెడీ చూసాం లీనియర్ ఆల్టర్నేటివ్ ఎలా చేసుకుంటాం అనేది. ఓకే, రైట్. ఇన్ హౌ మెనీ వేస్? ఇన్ హౌ మెనీ వేస్ can we sit 8 people around a round table? Okay, 8 people round table లో అరేంజ్ చేస్తున్నారంట. ఓకే, రైట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, రైట్. ఇఫ్ A and B, సమ్ నేమ్స్ ఇది ఉన్నాయి, అవి A and B won't sit next to each other. Won't sit next to each other. ఓకే, ఇలాంటి మనం ఏం చేసుకున్నాం? సిట్ టుగెదర్ చేసుకొని టోటల్ నుంచి మైనస్ చేసుకున్నాం. ఓకే, సో టోటల్ మైనస్ సిట్ టుగెదర్, అంతేగా? సిట్ టుగెదర్, రైట్. సో టోటల్ ఎన్ని ఉంటాయి? 8 factorial divided by 8 మైనస్ సిట్ టుగెదర్ అంటే వాళ్ళిద్దరిని కంబైన్ చేసుకుంటాం ఒకటి. ఓకే, ఇద్దరిని కంబైన్ చేసుకుంటాం. మొత్తం ఎన్ని ఉంటాయి నీకు? 7 factorial divided by 7 into మళ్ళీ వాళ్ళని అరేంజ్ చేసుకుంటాం 2. సో దిస్ ఈక్వల్ టు సింప్లీ 7 factorial మైనస్ 6 factorial into 2. సో 6 factorial into 5. ఓకేనా? రైట్. ఏమైంది? ఇన్ హౌ మెనీ వేస్? ఏమైంది? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద డిజిట్స్ ఆఫ్ 45520 బి అరేంజ్డ్ టు ఫార్మ్ ఏ 5 digit నెంబర్? ఓకే, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నీకు ఇక్కడ? 4 digits. నీకు కావాల్సింది ఏంటి? హౌ మెనీ వేస్ కెన్ ద డిజిట్స్ ఆఫ్ 4 5 5 2 0. నీకు అన్ని నీకు ఎందుకు? సిమిలర్ ఉన్నాయి, ఏమన్నా తర్వాత సంఖ్య తర్వాత నీకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఏమేమి? 4 5 5 2 0. ఓకే, రైట్. అరేంజ్ టు ఫార్మ్ ఏ 5 digit నెంబర్. 5 ఉన్నాయి, 5 digit నెంబర్ ఫార్మ్ చేసుకోవాలి. ఓకే, 4 బాక్సెస్, రైట్. దీనికి ఎన్ని వేస్ ఉంటాయి? ఎందుకు? సార్ డిఫరెంట్ ఎందుకు? అది పాయింట్ అక్కడ. నీకు 5 తో సంబంధం ఉంది, నీకు ఏది ఉంటే నీకు ఎందుకు? ఓకే, ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ పవర్ఫుల్. ఇది అవైలబుల్ డిజిట్స్ లో 0 ఉంటే, 0 లేకుండా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, యాడ్ చేసుకోవచ్చు. 0 ఉండేట్టే ఇస్తారు. ఓకే, సో ఎన్ని వేస్ ఉంటే నీకు? ఓన్లీ 4. ఇఫ్ యూ ప్లేస్ 0 హియర్ ఇట్ విల్ బికమ్ 4 digit నెంబర్ అయిపోతుంది. ఓకే, 4 వేస్ ఇంటూ, అండ్ ఫర్ దిస్ నెంబర్ వీఆర్ హ్యావింగ్
ఇంక రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, 4 ways, రైట్? 4 ways ఉంటుంది. రిపీట్ తీసుకోవాలా వితౌట్ రిపీట్ తీసుకోవాలా? ఏం చెప్పలేదు వాళ్ళు, బట్ అవన్నీ యూజ్ చేయాలి డిజిట్స్. డిజిట్స్ అన్ని యూజ్ చేసుకోవాలి. దట్ నథింగ్ బట్ వితౌట్ రిపిటేషన్ ఓన్లీ. నీకు ఉన్నాయే 5 అవైలబిలిటీ, 5 digit నెంబర్ ఫామ్ చేయాలి అంటున్నారు. ఓకే, యూజింగ్ ద హౌ మెనీ వేస్ కెన్ ద డిజిట్స్ ఆఫ్, ఓకే, ఆల్ 5 టు బి యూటిలైజ్డ్. అంటే రిపీట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ యూజ్ చేసిందే మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఒక నెంబర్ మిగిలిపోతుంది కదా. సో వీ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ నాట్ రిపీటేషన్ టైప్ ఓన్లీ. సో ఇక్కడ 4 ways. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి మెంబర్స్? అక్కడ 3 అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది, ఇంకా 4 ఉంటాయి. సో 4 ways ఇంటూ ఇక్కడ 3 ways, ఇక్కడ 2 ways, ఇక్కడ 1 way. ఓకే, ఇది ఇవన్నీ నీకు ఈవెన్ దిస్ కన్సిడర్ దీస్ టూ యాజ్ ద డిఫరెంట్ నెంబర్స్ అని కన్సిడర్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇవి రెండు కూడా ఏంటి సేమ్ ఏ ఉన్నాయి కదా. ఈ నెంబర్స్ అన్నింటిలో హౌ మెనీ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ విత్ దీస్ 2 digits, 2 factorial. Those 2 factorial to be considered as the same number only. Okay, so required numbers are 3 into 2 into 1 divided by 2, 48. Okay, whatever. 48. Okay, right? నీకు ఏమున్నాయి ఇక్కడ ఏం తీసుకోవద్దు. నీకు ఎన్ని నెంబర్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ గా తీసేసుకో. డిఫరెంట్ నెంబర్స్ గా ట్రీట్ చేసుకో, నెంబర్ ఆఫ్ వేస్ అయితే రాసేసుకో. ఓకే, ఆ తర్వాత సిమిలర్ ఉన్నాయి కాబట్టి అలాంటి సిమిలర్ ఉండే నెంబర్స్ ఇన్ని ఉంటాయి, అవన్నీ కూడా కలిపి ఒకటే నెంబర్ గా ట్రీట్ చేస్తాము. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఆర్ 4 into 4 into అది డివైడ్ బై 2 which is equal to 48. అట్లాగే చేసుకో, రైట్? నెక్స్ట్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఐ ప్లేస్ 4 different beads on a bracelet? ఓకే, కీ చైన్ లాగా ఇది. కీస్ ఆన్ ద రింగ్, కీ చైన్ కాదు, కీస్ ఆన్ ద రింగ్ లాగా. ఇఫ్ రొటేటింగ్ ఆర్ ఫ్లిప్పింగ్ ద బ్రేస్లెట్ డస్ నాట్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద బీడ్స్. Rotational symmetry and flipping symmetry, both you need to consider. Clearly they have mentioned. So rotational symmetry means 5 factorial divided by 5. Okay, and also flip symmetry divided by 2. So required value equal to simply 5 factorial by 5 into 2. 12. 120 by 10, 12. Okay, only దీనికోసం తీసుకుందాం అంతే. రొటేటింగ్ ఫ్లిప్పింగ్ both to be considered. Okay, right. How many ways can 8 people sit around a round table if 3 of the people P, R and T, okay, some మీద names ఉన్నాయి వాళ్ళవి, P, R and T all want to sit together. ఇప్పుడు చేసిన కోసమే కదా నీకు సిట్ టుగెదర్ అంటే చిప్కాయించేయటం, దానికోసం చెప్తాం అంటే. ఓకే, సిట్ టుగెదర్ మొత్తం ఏంటి 8 people మొత్తం. సో ముగ్గురిని ఒకలాగే తీసుకుంటాం. ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 6 factorial divided by 6 into వాళ్ళని 3 factorial కదా. సో 120 into 6, 720. ఓకేనా, రైట్? టుగెదర్ కాన్సెప్ట్ కోసం టుగెదర్ లో మళ్ళీ వాళ్ళకి సర్క్యులర్ గా వేయొద్దు. ఓకే, 3 పొజిషన్స్, ముగ్గురు కూర్చుంటున్నారు అంతే, ఆ డెమోక్రటిక్స్ లాగా. There are 6 married couples at a party. Okay, 6 couples at a party, wife husband atla. Okay, right. At the start of the party, W1 no H1, right? W2 H2, W3 H3, W4 H4, W5 H5, W6 H6. Wife 6, husband 6. Right. At the start of the party, every person shakes hands once with every other person except his or her spouse. That is, wife వాళ్ళ హస్బెండ్ కానీ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వరు. అంతే కదా, ఫంక్షన్కి వెళ్తే ఏం చేస్తాం, వేరే వాళ్ళు షేక్ హ్యాండ్ చేస్తాం, వాళ్ళు ఇచ్చుకుంటారా? రైట్, అదే వాళ్ళు చెప్పారు వాళ్ళు. హౌ మెనీ హ్యాండ్ షేక్స్ ఆర్ దేర్? ఓకే, హ్యాండ్ షేక్ అవ్వాలంటే ఇద్దరైతే ఉండాలి కదా. సో ఫస్ట్ ఒకరిని తీసుకోవడానికి మొత్తం ఎంతమంది ఉన్నారు? 12 ఉన్నారు. 6 into 2 which is equal to 12. ఓకే, ఫస్ట్ పర్సన్ చూస్ చేసుకోవడానికి 12 ways. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ తీసుకోవడానికి
10 ఉండాలి. ఎందుకు? సపోజ్ ఇక్కడ H1 తీసుకున్నాం అనుకో, W1 తీసుకోవద్దు. సో వీఆర్ హ్యావింగ్ 10. రైట్. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా బ్లైండ్ గా వదిలేసేయొద్దు. ఓకే, కంపల్సరీ పాజిబిలిటీస్. ఇక్కడ H1 తీసుకున్నాము, ఇక్కడ ఏం తీసుకున్నావు? సమ్ W4 తీసుకున్నావు, తీసుకున్నావు. ఓకే, ఇక్కడే W4 తీసుకొని ఉండొచ్చు కదా, ఇక్కడే H1 తీసుకొని ఉండొచ్చు కదా. ఓకే, H1 W4 హ్యాండ్ షేక్, W4 H1 హ్యాండ్ షేక్ అని ఒకటే కదా కన్సిడర్ చేసుకునేది. సో వీ హ్యావ్ టు టేక్ దీస్ టూ యాజ్ ద వన్ ఓన్లీ. ఓకే, సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ ఆర్ 12 into 10 by 2. Required number of handshakes. Twelve into 10 divided by 2 equal to 60. ఓకే, ఇలా ఎప్పుడు వదిలేసేయొద్దు. ఓకేనా? 2 మెంబర్ తీసుకున్నప్పుడు 12 into 10 divided by 2. ఓకే, రైట్. Next, how many pairs of vertical angles are formed by 5 distinct lines that have a common point of intersection? Vertical angles అంటే ఇప్పుడు 2 lines intersect అయినాయి అనుకో. ఓకే, these two are vertical angles, these two are equal కదా, these two are also vertical angles. So for every 2 lines we are having two pairs. Two, okay. For every 2 lines we have two pairs. of vertical One point of intersection ఉంటుంది, one point of intersection దగ్గర 2 pairs of vertical angles ఉంటాయి. ఇదే కదా, ఇది 1 pair, ఇది 1 pair. ఓకే, అసలు నీకు పాయింట్ ఆఫ్ ఇంటరాక్షన్ జరగాలంటే మినిమం 2 లైన్స్ అయితే కావాలి. రైట్. వాట్ దే ఆర్ ఆస్కింగ్ 5 distinct lines. 5 distinct lines నుంచి 2 లైన్స్ తీసుకోవాలి. ఓకే, లైన్స్ ఆర్ L1, L2, L3, L4, L5. ఓకే, 2 లైన్స్ తీసుకోవాలి. రైట్. ఫస్ట్ లైన్ తీసుకోవడానికి 5 ways, సెకండ్ లైన్ తీసుకోవడానికి 4 ways. ఫస్ట్ లో L1 తీసుకున్నా, కంపల్సరీ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ L3 తీసుకున్నా. ఓకే, ఇక్కడ L3 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కదా, ఇక్కడ L1 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ సెలెక్టింగ్ 2 lines 5 into 4 by 2. ఎందుకు? L1 L3 lines ఇంటర్సెక్షన్ అయినా, L3 L1 lines ఇంటర్సెక్షన్ అయినా కానీ సేమే కదా నీకు. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ సెలెక్టింగ్ 2 lines is 5 into 4 by 2, which is equal to 10. Each 2 కి ఎన్ని pairs ఉంటాయి? 2 pairs ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ pairs, 10 into 2 20. total number of pairs simply 10 into 2 20. ఓకే, ఈ ఒక్కడే ఈ లాజిక్ కరెక్ట్ గా ప్రతి ఒక్కదానికి అప్లై చేసుకో, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు నీకు ఇంకా. ఓకే, రైటా? రైట్. In how many ways can the 10 kids in my class be seated in a circle if some A అనే అతను and F insist on being sitting diametrically opposite each other? ఓకే, 10 persons కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. 9 10. ఈ 1 అనేవాడిని ఇది ఏ అనుకుంటున్నా. ఓకే, ఏ అండ్ ఎఫ్ ఆర్ డయామెట్రికల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఫస్ట్ ఏ అనేవాడిని కూర్చోబెడదాం. ఫస్ట్ ఎన్ని వేస్ ఉంటాయి ఏ అనేవాడిని కూర్చోబెట్టడానికి? 10. ఎక్కడేం కూర్చోవచ్చు 10 లో. సో 10 ఇంటూ కంపల్సరీ ఎఫ్ అనేవాడు ఎక్కడ కూర్చోవాలంట? వానికి డయామెట్రికల్లీ ఆపోజిట్ ఏ కూర్చోవాలంట వాడు. ఈ సెంటర్ అనుకుంటే ఇక్కడే కూర్చోవాలంట వాడు. ఓకే, డయామెట్రికల్ ఆపోజిట్ అంటే ఇంకెక్కడైనా సరే డయామెట్రికల్ ఆపోజిట్ కూర్చోలేడు. ఓకే, సో ఎన్ని వేస్ ఉంటాయి? ఓన్లీ 1 వే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూర్చోడానికి 8 ఫ్యాక్టోరియల్. ఓకే, 8 ఫ్యాక్టోరియల్. ఇదేది మరి రొటేషన్ సిమెట్రీ కదా. డివైడ్ బై ఎన్ని ఉంటాయి ఎట్లాంటివి? 10 మెంబర్స్ ఉన్నారు. సో డివైడెడ్ బై 10. So this is equal to simply 8 factorial. Okay, next, what if Betty, B and G
ఆల్సో ఇన్సిస్ట్ ఆన్ బీయింగ్ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఈచ్ అదర్. ఓకే రైట్. సో బి పార్ట్ ఫస్ట్ వీళ్ళిద్దరైతే కూర్చోవాలి కదా ఫస్ట్. ఏదైతే ఏ కూర్చోబెట్టడానికి 10 ways ఇంటూ వన్ ఆపోజిట్ లో వీని కూర్చోబెట్టడానికి 1 way. నెక్స్ట్ ఇప్పుడు బిని కూర్చోబెట్టడానికి 8 పొజిషన్స్ కదా నీకు. ఓకే 8 ఇంటూ జీని కూర్చోబెట్టడానికి 1 ఇంటూ రిమైనింగ్ పర్సన్ కూర్చోబెట్టడానికి 6 ఫ్యాక్టోరియల్. ఈ రొటేషన్ లో కూర్చున్నారు కాబట్టి 10/8 వేయొద్దు. ఓకే ఫస్ట్ ఒకటే రొటేషన్ లో కూర్చున్నారు మొత్తం 10. మిగిలిన 8 పొజిషన్ లో ఏదో ఒక పొజిషన్ లో ఈ క్యాండిడేట్ కూర్చున్నాడు బి అనే క్యాండిడేట్. ఇది ఏ అనే క్యాండిడేట్ కి, ఇది ఎఫ్, ఇది బికి, ఇది జీకి. ఆ పేర్లు అనేది సొంపులో ఉన్నాయి, యుఎస్ఏ వాళ్ళే కదా, అందుకని పేర్లు అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఓకే మనకు అజీబ్గా ఉంటాయి. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 8 ఇంటూ ఎంత ఉంది అంత 720. ఇంకా చేసుకుంటే 5760. సరే ఎంత వస్తే అంతలే. ఓకే క్యాల్కులేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఓకే నెక్స్ట్ ఇన్ స్పోర్ట్స్ లీగ్ ఇందా క్వశ్చన్ లాగా వచ్చింది చూడాలి. దేర్ ఆర్ 20 లోకల్ టీమ్స్ డివైడెడ్ ఇంటూ 4 divisions. ఇందాక ఏం చేసాం 2 divisions అనుకున్నాం. ఓకే ఇక్కడ 4 divisions D1, D2, D3, D4, D5. 5 teams each. Over the course of season, each team plays each of the other teams in its own division. Okay? In its own division 3 times. And each of the other teams in the other division twice. Okay? Other division to twice. Right? First own division రాసుకుంటున్నాం. ఓన్ డివిజన్ D1. ఓకే ఎన్ని వేస్ ఉంటాయి 5 ఇంటూ సెకండ్ తీసుకోవడానికి 4. ఓన్ డివిజన్ లా కదా నీకు. సో ఇక్కడ తీసుకున్నది ఇక్కడ వస్తుంది, మళ్ళీ అక్కడ తీసుకున్నది ఇక్కడ కూడా వస్తుంది కదా నీకు. డివైడెడ్ బై 2. ఓకేనా కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసుకో. సో 10. ఓకే అలా ఎన్నిసార్లు ఆడుతున్నారు అవి 3 times ఆడుతున్నారు. ఇదేంటి ఓన్లీ వన్ టైం ఆడుతుంటేది నీకు ఓన్ డివిజన్ లో. అలా ఎన్నిసార్లు ఆడుతున్నారు 3 times ఆడుతున్నారు. సో టోటల్ గేమ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ టోటల్ గేమ్స్ ఈక్వల్ టు 3 into 10 ఇస్ ఈక్వల్ టు 30. ఓకే అలా D2 కూడా అంతే కదా నీకు. అన్నిట్లో 5 ఈక్వల్ టీమ్స్ ఉన్నారు కదా. సో D2 కూడా 30, D3 కూడా 30, ఎందుకు అన్ని టీమ్స్ ఉన్నారు కదా. D4 కి 30, D5 కూడా 30. నెక్స్ట్ ఇప్పుడు అదర్ అంటున్నారు. ఓకే ఓన్ డివిజన్ ఇది. అదర్ డివిజన్ అదర్ డివిజన్ అంటే ఏమేమి మొత్తం ఎన్ని డివిజన్స్ ఉన్నాయి 5 divisions ఉన్నాయి నీకు. ఓకే 5 divisions కదా 4 సరే 4 అయితే 4 రాసు. మరి ఎక్కువ D5 రాపించుకున్నాము. రైట్ 4 divisions ఉన్నాయి. ఓకే అందులో నీకు మళ్ళీ ఏ డివిజన్స్ తీసుకోవాలి ఫస్ట్. ఇట్ కెన్ బి D1 D2, కెన్ బి D2 D3, కెన్ బి D3 D4. ఓకే 4 లో నుంచి ఫస్ట్ తీసుకోవడానికి 4 ways, సెకండ్ తీసుకోవడానికి 3 ways. ఓకే ఈ 4 లో ఏమైంది D1 తీసుకున్నాము, ఇక్కడేమో D3 తీసుకున్నాం. అది D3 D4 అయి ఉండొచ్చు కదా, D3 D1 అయి ఉండొచ్చు కదా. సో 4 దీస్ టూ సేమే కదా నీకు. D1 D3 డివిజన్ తీసుకుంటున్నాను, లేదా D3 D1 డివిజన్ తీసుకున్నా, రెండు సేమే కదా నీకు. సో దీస్ టూ టు బి కన్సిడర్డ్ యాజ్ ద సేమ్. ఓకే సో హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ ఇప్పుడు ఇలా ఆడుతున్నారు గేమ్స్. ఓకే D1 లో నుంచి మళ్ళీ D1 డివిజన్ లో నుంచి ఒకటి తీసుకుంటున్నాం, ఎన్ని వేసు 5 ways. D3 లో నుంచి ఒకటి తీసుకుంటున్నాం, ఎన్ని వేసు 5. కేర్ఫుల్ ఉండు, 4 ఎందుకు సపరేట్ టీమ్, అది D3 అది.
5 వేసు. ఇక్కడ డివైడ్ బై 2 వేసుకోవాలా? వేసుకోవద్దు. ఎందుకు వేసుకోవద్దు? ఇదేంటి D1 లో నుంచి D3 లో నుంచి D1 లో వాళ్ళు నిద సమ్ P1 P2 ఇందులో టీ సమ్ ఏదో T1 T2 T3 T4 T5. D3 లోనేమో సమ్ P1 P2 P3 P4 P5 D3 లో వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకున్నావు నువ్వు? T1 తీసుకున్నావు. ఇక్కడ ఏం తీసుకున్నావు? సమ్ P2 తీసుకున్నావు. T1 T2 ఉంది. P2 T1 వచ్చే పాసిబిలిటీ ఉందా? ఓకే, P2 T1 వచ్చే పాసిబిలిటీ లేనే లేదు. P2 T1. సో all 25 are different only. Okay, so this is equal to simply 6 into 5 into 5 150 na 150. ఓకే, ఇదేంటి ఒక వన్ టైం ప్లే చేస్తే వన్ టైమే ఆడితే వీళ్ళు. ఓకే, అండ్ దే ఆర్ సేయింగ్ దట్ అదర్ డివిజన్స్ ఎన్నిసార్లు ఆడుతున్నారు? దే ఆర్ ప్లేయింగ్ విత్ అదర్ డివిజన్ ట్వైస్. సో టోటల్ గేమ్స్ ఆర్ 300. Okay, total games equal to 2 into 150 equal to 300. అది 300 plus EBT adjust 300. So total number of games are total required games. Total required games are 300 plus. Okay, you can start it. 30 into 4 120. 30 into 4 plus 2 into 150 300. 120 plus 300 420. ఓకేనా? చూడు. ఓకే, మొత్తం 420 గేమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డివిజన్ తీసుకోవాలి ఫస్ట్, దాంట్లో నుంచి మళ్ళీ టీమ్స్. అన్ని చోట్ల బయట ఎక్కడ డివైడ్ బై 2 వేసుకున్నాం, ఎక్కడ డివైడ్ బై 2 వేసుకున్నాం, ఇక్కడ ఎందుకు వేసుకోలేదు? ఓకే, దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. T1 P2 T1 వచ్చే పాసిబిలిటీ లేనే లేదు. ఇక్కడ D1 D3 D3 D1 డివిజన్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, నీకు ఇక్కడ D1 లో కూడా మళ్ళీ ఇక్కడ T1 T2 తీసుకున్నావు. నేమ్స్ పెట్టుకోలేదు ఇందాక. ఓకే, T1 T2. సో ఇక్కడ కూడా నీకు T2 T1 వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. దీస్ టూ ఆర్ టు బి సేమ్ ఓన్లీ. T1 T2 ఆడినా T2 T1 ఆడినా సేమే కదా. సో డివైడ్ బై 2. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. I have 7 different keys. What they are saying? 7 different keys. 2 for my house, 2 for my car, 3 for my office. I want to place these keys on a key ring. Key ring అనగానే నీకు rotational symmetry along with flip symmetry మైండ్ లోకి వచ్చేయాలి. Key ring such that the house keys are next to each other. ఓకే, హౌస్ కీస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. రెండింటిని కంబైన్ చెప్తాయించేసి. అండ్ కార్ కీస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, వాటి సపరేట్ గా. సో బిగ్ హెచ్ బిగ్ సి. మిగిలిన ఆఫీస్ కీస్ కి రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో O1 O2 O3. ఓకే, రైట్. In how many ways can I place the keys on the ring? As usual, rotational and flips of the key ring do not change the arrangement. Okay, so indirectly they are saying you have to consider the rotational symmetry and the flip symmetry. Okay, right. మొత్తం ఏంటంటే 5 కదా. సో 5 into 5 factorial divided by 5 because they are arranging in the ring, divided by 5 into house keys. House keys మళ్ళీ వాటిలో వాటి 2 arrangements ఉంటాయి కదా. 2 factorial into car keys. ఓకే, కార్ కేస్ కి వాటిలో వాటి అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా. 2 factorial. And because of flip symmetry we need to divide with further one more time. Okay, so finally we are having 4 factorial into 2 into 2 divided by 2 which is equal to 48. Yes, 48. Okay na, right?